ఎలా వస్తుంది రెస్పాన్స్? కొంతమంది ఏంటంటే నేనేదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. సినిమా చూసిన తర్వాత మాత్రం ఇది మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యున్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. త్రూ అవుట్ ఒక 2 hours 15 minutes సినిమాలో మొత్తం అంతా ఒకటే ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు అని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి థియేటర్లో కూర్చుంటారు అనుకుంటున్నాను. నాకు కూడా అదే నాకు సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు. ఆయన నిజంగా చాలా చాలా అదృష్టవంతుని. ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా? కొన్ని కమెంట్స్ ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు మీ దగ్గర లేనిది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? సినిమా ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి. వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అది ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు ఎక్కడో సుధీర్ ఎందుకు ఆ రియాలిటీలో లేడు? క్యారెక్టర్స్ ఏమొచ్చినా కూడా చేయను అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు అని చెప్పి టాక్ విన్నా. ఏమొస్తే అవి చేయడం కాదు, పిక్కీగా ఉండాలి కదా. ఇప్పుడు గెటప్ సీన్ ఏ ఇదిలో ఉన్నాడు? అటు ఫేమ్ కోసమా, ఇటు డబ్బుల కోసమా? జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది నేను తీసుకొచ్చా అందరినీ, ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు. పేర్లు తిని కానీ అది వాళ్ళు విచక్షణకి వదిలేస్తారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గెటప్ సీను. ఈ మంత్ 24th రాజు యాదవ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అంటే సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సినిమాలో ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ కానీ, యూనిక్ గెటప్స్ కానీ, లేకపోతే ఆ స్క్రిప్ట్కి ఆ క్యారెక్టర్ యాప్ట్ అయితేనే గెటప్ సీను గారు ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో కంప్లీట్ ఓవరాల్ సినిమా అంతా ఒక టఫ్ సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేసుకుని ఎట్టకేలకు లాస్ట్కి ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం సీను గారిని స్టూడియోకి ఇన్వైట్ చేసి ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధని, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో అనుకుంటే సినిమాతో పాటు మన ఇంటర్వ్యూ కూడా పోస్ట్పోన్ అవ్వకుంటూ లాస్ట్కి సినిమా ఇంకో 4 రోజుల ముందు పెట్టుకున్నాం. సో ఎలా వస్తుంది రెస్పాన్స్ రాజు యాదవ్ దగ్గర నుంచి? అదొక డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎప్పటి నుంచో దాని మీద కూర్చుని అటు షూటింగ్స్ జబర్దస్త్ తర్వాత షూటింగ్స్కి వెళ్ళి కంప్లీట్గా దాని మీదే కూర్చున్నారు ఇన్ని రోజులు. ఎలా అనిపిస్తుంది? అవుట్పుట్ ఎలా వచ్చింది? రిజల్ట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ బాగా వచ్చింది. ఫస్ట్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దాని తర్వాత చిన్న గ్యాప్, బికాజ్ మధ్యలో కోవిడ్ రావడం అవన్నీ, ఇది సెకండ్ వేవ్ అనుకుంటా. సో దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ట్రైలర్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. సో అన్నిటికీ చాలా పాజిటివ్, చాలా బాగుంది. సో సినిమా ఎంత కష్టపడి తీసాం, అందరూ కష్టపడి తీస్తారు, బట్ ఇది కూడా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. అంటే కొంతమంది ఏంటంటే నేనేదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా నేనే అనుకుంటాను. నాకు చెప్పాల్సింది. సో సినిమా చూసిన తర్వాత, సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్గా వీడికి తగ్గట్టు కథ మాత్రమే హీరో ఈ సినిమాలో, వీడికి తగ్గట్టే ఎంచుకున్నాడు, ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం చేయలేదు అని సినిమా చూసిన తర్వాత మాత్రం వీడు మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యున్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. సో అది చాలు నాకు. అంటే సినిమా చూసిన తర్వాత ఈ ఒపీనియన్ రావడం ఓకే. సినిమా అసలు స్టార్ట్ చేసే ముందే మంచిగా సినిమాలు వస్తున్నాయి, ప్రతి సినిమాలో ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందులో 2 సినిమాల్లో మీరు ఉంటున్నారు ఖచ్చితంగా, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది, అటు జబర్దస్త్ కానీ ఇటు షూటింగ్స్ కానీ. ఈ టైంలో ఎందుకు నేను సినిమా చేయడం అవసరమా, ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, అట్లాంటివి మైండ్లో రాలేదు? నేను అప్పటికే జబర్దస్త్ ఒక 8 months నుంచి ఆపాను. సో ఎందుకంటే నేను సినిమాల కోసం వచ్చాను కాబట్టి సినిమాలు టైం ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే టీవీకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు, సో మనకు ఇస్తారు ఎవరు అని చెప్పి చాలామంది ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు అవి కంప్లైంట్లు ఉండేవి. సో నేను ఇప్పుడు ఒక 10 years నేను టీవీకి ఇచ్చాను. టీవీ కూడా నాకు జబర్దస్త్ కూడా చాలా ఇచ్చింది. సో నేను కళ్ళగన్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో అది నన్ను ఆర్థికంగా అలాగే పేరు వైజు గెటప్ సీన్ ఒక నామకరణం చేసింది. సో దాని తర్వాత నేను కళ్ళగన్నది ఇండస్ట్రీ
వెండితెర. సో సినిమాలకి నేను టైం ఇవ్వాలి, దానికి కూడా సమయం కేటాయించాలి, దాంట్లో నేను ఎదగాలి అనుకున్నాను కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది ఇంకా. సో లేకపోతే ఇంకా ఏజ్ కూడా అవుతుంది కదా కొంచెం. సో ఇటు వచ్చి ఇక్కడ నేను సినిమాలు చేస్తున్న క్రమంలో రాజు యాదవ్ కంప్లీట్ చేశాను. సో రాజు యాదవ్ చేస్తూనే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చా. ఈవెన్ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా 10 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నా. సో నాకు ఆ భయం ఏమి లేదు. పైగా ఏంటంటే ఇది కేవలం కథతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్. ఎక్కడ కూడా కమర్షియల్ హంగులు కానీ లేకపోతే లేనిపోని పోకడలు కానీ ఈ సినిమాలు ఎక్కడ కుదించలేదు, ఎక్కడ పెట్టలేదు. సో కమర్షియాలిటీకి ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ రియలిస్టిక్ విజువల్స్ అంతా, ఐ వ్యూ విజన్ అంతే. ఫ్రేమ్లు కూడా అలాగే ఉంటాయి, కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఓన్లీ సాంగ్స్ దగ్గర ఏంటంటే వాడది ఇమాజినేషన్ కాబట్టి కొంచెం వెళ్ళొచ్చు పర్లేదని అక్కడ వరకు చూపించాం, కానీ మిగతా అంతా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా. సో దాని మీద నాకు ఎటువంటి భయం లేదు.